వరంగల్ జిల్లాలో సీజనల్ రోగాలు విజృంభిస్తున్నాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రజలు మంచాన పడుతున్నారు. ఏజెన్సీ పరిస్థితి దయనీయంగా ఉంది. విష జ్వరాలతో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ కిక్కిరిసిపోతున్నాయి. వరంగల్ జిల్లాలో విజృంభిస్తోన్న విష జ్వరాలపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. వరంగల్ జిల్లాలో విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వ్యాధులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ రోగాలు విజృంభిస్తున్నాయి. చికిత్స కోసం చాలా దూరం నుంచి ఆసుపత్రులకు వస్తున్నారు గిరిజనులు. మరికొందరు సరైన చికిత్స అందక అక్కడే మృత్యువాత పడుతున్నారు. రోగాలు విజృంభిస్తున్నప్పుడైనా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అంటున్నారు గిరిజనులు. గంటల తరబడి ప్రయాణం చేయడం ఇబ్బందిగా ఉంటుందని, తీరా ఇక్కడికి వస్తే సరైన వైద్యం అందటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమలు కుట్టడం వల్ల అందరికీ ఫీవర్, జ్వరాలు అవి ఇవన్నీ ఎక్కువ రావడం జరుగుతుంది. హాస్పిటల్లో కూడా చాలా మంది జనాలు బాగా అందరు జ్వరాల గురించే వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఫీవర్, జ్వరం లేని వాళ్ళంటూ లేరు. మరి జ్వరాలు దోమల వల్లనే వస్తున్నాయి. ఎక్కడ చూసినా రోగాలు, దగ్గు, జలుబు ఘోరంగా ఉంది. ఈ దోమలు కుట్టడం వల్ల జ్వరం అనేది ఏది తెలియకుండానే ఎంజిఎంలో అయితే సందేహం లేదు. ఏడ చూసినా జనం విపరీతంగా ఉన్నారు. ఎంజిఎంలో కూడా డాక్టర్లు అంతా మంచిగా చూస్తారు, కానీ లోపల మార నీట్నెస్ అయితే లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లోనే కాదు, జిల్లాల్లో ఎక్కడ చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. కొంత స్తోమత ఉన్నవారు ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తుంటే, పేదలు గవర్నమెంట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. అక్కడ ఓపీ టికెట్లు తీసుకునేందుకే గంటల కొద్దీ నిలబడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అప్రమత్తంగా ఉంటూ సురక్షితమైన మంచినీరు, ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు పాటించడం వల్ల రోగాల బారిన పడకుండా ఉండవచ్చని వైద్యులు అంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.